జాబ్ జాబ్ అంటున్నావు కదా మా సార్ని అడిగాను పదవి ఇప్పిస్తాను. నేను కూడా అడిగంట సార్ నేను అడిగి తీసుకెళ్తాను. ఓకే రమ్మన్నా. దేవుడు రా బాబు. దేవుడు స్వామి. సార్ కుర్రం తీసుకురమ్మన్నారు కదా తీసుకొచ్చాను. చాకరెంట్ కొన్నాడు సార్ ఇడు ముందు ఉంది ముసళ్ళ పండగ. సార్ సార్ శాలరీ ఎంత సార్, ఎంత ఉండొచ్చు సార్? నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ మరి చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి మాకు జాన్ నారాయణపేట 30 లక్షలతో అప్డేట్ ఉన్నాను సార్. రాజేష్ జెండోలో 40 లక్షల అప్డేట్లో ఉన్నాను సార్. అయ్యా మీరు దేవుడు, అయ్యా మీరు దేవుడు. అన్నయ్య అన్నితో ఫోటో తీయండి, అన్న ఫోటో తీయండి అన్నితో. సార్ ఎందుకన్నా పని ఏంటి సార్, నేను ఏం చేయాలి సార్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదమ్మా, ఇప్పుడు నువ్వు మీ ఏరియా మనోడికి ఏరియా ఇద్దాం, ఏ అప్పర్ రోడ్ ఇద్దామా? ఇంకా దాచాం. సరే ఇద్దా. ఏ అప్పర్ రోడ్ వెళ్తా కదా, బండి ఉందా? అవును సార్. బండి వేసుకెళ్ళి చక్కగా ఏ షాపులకు తాళాలు వేసి ఉన్నాయి, ఏ ఇల్లు తాళాలు వేసి ఉన్నాయి, ఫ్లాట్ లో గట్ట ఏ ఇల్లు ఊరు వెళ్తున్నారో, బ్యాగులు పట్టుకుని ఊరు వెళ్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ నాకు చెప్తే చాలు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు సార్? మా కుర్రోళ్ళనే నైట్ డ్యూటీకి పంపిస్తాను. ఇలాంటి స్కామ్లు కట్ట నాకు ఏం వద్దని బాబు. తమ్ముడు ఇందాక నువ్వు నాతో దిగిన ఫోటో ఉంది, పోలీస్ స్టేషన్ ఇస్తాను. మా వాటర్ ఎంతకు తెగించారా? తీసుకెళ్లి బొక్కలాడి చేస్తారు పెట్టి బుద్ధిగా. మా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, మా వాళ్ళు బాగా మంచోళ్ళు. శుభ్రం పని చేసుకో, ఎప్పుడైనా సరే మనిషికి సహాయపడాలి. పెట్టి ట్రైనింగ్ తీసుకెళ్ళి కుర్రండి. ఇదేం కారమో. పోతానన్నయ్య, పోతాను, నాకు ఇది వద్దు.